ఓం సాయిరామ్. ఓం నమ శివాయ. హాయ్ అండి అందరికీ. నమస్కారం. ఈరోజు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనము మహాశివరాత్రి విశిష్టత గురించి తెలుసుకుందాము. మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన మరియు ప్రీతికరమైన పర్వదినం. ఆధ్యాత్మికంగా మరియు లౌకికంగా ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీని విశిష్టత మరియు శివుని గొప్పతనాన్ని తెలిపే కథలను గురించి వివరంగా మనం తెలుసుకుందాం. మొదటిగా లింగోద్భవం. శివపురాణంలోని లింగోద్భవం అంటే శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం రూపంలో ఆవిర్భవించిన ఘట్టం. శివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి వేళ ఈ అద్భుతం జరిగింది. మహాశివరాత్రి రోజు రాత్రి 11:30 నుండి 1 మధ్యలో బ్రహ్మ, విష్ణువులకు తన నిరాకార అనంత రూపమైన జ్యోతిర్లింగంగా శివుడు ఆవిర్భవించిన ఘట్టమే లింగోద్భవం. ఈ సమయం శివానుగ్రహం కోసం అత్యంత పవిత్రమైనది. బ్రహ్మ, విష్ణువులు అహంకారాన్ని అణిచి తానే సృష్టి, స్థితి, లయకారకుడనని శివుడు నిరూపించిన రోజుగా భక్తులు జరుపుకుంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణువుల మధ్య మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే వివాదం నెలకొంది. ఈ వాదన కాస్త పెరిగి యుద్ధానికి దారితీసింది. వారిద్దరూ శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించుకోవడానికి సిద్ధపడ్డారు. దీనివల్ల లోకాలు అంతమైపోయే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు పరమశివుడు జ్వాలాలింగంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం ఆకాశం కంటే ఎత్తుగా, పాతాళం కంటే లోతుగా వ్యాపించి ఉంది. దాని మొదలు కానీ, చివర కానీ ఎవరికీ కనిపించలేదు. అప్పుడు శివుడు ఎవరైతే ఈ స్తంభం యొక్క మొదలును లేదా అంతాన్ని కనుగొంటారో వారే గొప్ప అని చెప్తారు. విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి ఆ స్తంభం యొక్క అడుగు భాగాన్ని చూడటానికి పాతాళానికి వెళ్లారు. ఎంత వెతికినా అంతం దొరకదు. శివుని అనంత తత్వానికి తల వంచి తిరిగి వచ్చారు. అప్పుడు బ్రహ్మదేవుడు హంస రూపం ధరించి స్తంభంపై భాగాన్ని చూడటానికి ఆకాశంలోకి ఎగిరి వెళ్తారు. ఎంత దూరం వెళ్ళినా పైభాగం కనిపించలేదు. పైకి వెళ్తున్న బ్రహ్మకు శివుని తల నుండి జారి పడుతున్న మొగలి పువ్వు కేతకి కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వును ఆపి అది ఎక్కడి నుండి వస్తుందో అడుగుతారు. అది తాను శివుని శిరస్సు నుండి కొన్ని వేల ఏళ్ల క్రితం జారి పడ్డానని చెప్తుంది. బ్రహ్మ ఒక ఉపాయం ఆలోచించి మొగలి పువ్వుతో నేను శివుడి శిరస్సును చూశానని విష్ణువు దగ్గర అబద్ధ సాక్ష్యం చెప్పు అని ఒప్పించారు. కిందకు వచ్చి తాను శిఖరాన్ని చూశానని అందుకు మొగలి పువ్వే సాక్ష్యమని విష్ణువుతో అబద్ధం చెప్తారు. అప్పుడు శివుడు అగ్నిస్తంభం నుండి ప్రత్యక్షమయ్యారు. అబద్ధం చెప్పినందుకు ఆగ్రహించి బ్రహ్మకు ఎక్కడ ఆలయాలు ఉండవు అని శపించారు. అసత్య సాక్ష్యం చెప్పినందుకు శివపూజకు మొగలి పువ్వు పనికిరాదని శాపమిచ్చారు. నిజాయితీగా ఓటమిని అంగీకరించిన విష్ణుమూర్తికి శివుడు ఆశీర్వదించారు. బ్రహ్మ, విష్ణువులు తమ తప్పు తెలుసుకొని శివుని ప్రార్థించగా ఆయన శాంతించి తన అసలు రూపంతో దర్శనమిచ్చారు. ఎంతటి గొప్పవారైనా అబద్ధం చెప్పటం వల్ల దాని పరిణామాలు అనుభవించక తప్పదు. సత్యమే ఎప్పుడు జయిస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఓం నమ శివాయ.